ఉరుమురిమి మంగళ మీద పడడం అంటే ఇదే. ఒక దశ వరకు వచ్చిన తర్వాత బీజేపీతో పొత్తుల విషయంలో ఉంటే ఉండండి, పోతే పోండి అన్న విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి. ఆయన అలా మొండిపట్టు పడుతున్నట్టుగా వస్తున్న వార్తలు నిజమే అయితే గనుక పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరపున మరికొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలుగుదేశంతో పొత్తు కోసం తిట్లు తిన్నారని, ఎన్నెన్నో అవమానాలు భరించారని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్టీ ప్రయోజనాలను కూడా పణంగా పెట్టి మరిన్ని త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుందేమోనని అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఇంతకు విషయం ఏంటంటే, కొన్ని రోజుల కిందట తెలుగుదేశం జనసేన కలిసి తమ తొలి జాబితాను ప్రకటించినప్పుడు తమ పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు మాత్రం తీసుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మరీ అంత తక్కువ అని అందరూ పెదవిరుస్తుండగా గాయత్రి మంత్రంలో కూడా 24 అక్షరాలే ఉంటాయంటూ తన అజ్ఞానాన్ని కూడా ప్రదర్శించుకున్నారు. కానీ అసలు మర్మం ఇప్పుడు బయటకొస్తోంది. ఢిల్లీలో కూర్చుని 2 రోజుల పాటు మంతనాలు సాగించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక సంగతి తేల్చి చెప్పేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. జనసేన బీజేపీలకు కలిపి 30 అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంటు సీట్లు మాత్రం ఇవ్వడానికి తాము సిద్ధమని ఆయన చెప్పేశారు. అక్కడితో ఆయన చేతులు దులిపేసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో జనసేన ఇప్పటికీ 24 అసెంబ్లీ సీటు, 4 ఎంపీ సీట్లలో తాము పోటీ చేయబోతున్నట్లు ప్రకటించుకుంది. అంటే భాజపాకు 4 ఎంపీ సీట్లు, 6 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే మిగిలాయి. మరి ఇంత నీచమైన ఆఫర్కు బీజేపీ ఒప్పుకునే స్థితిలో లేదు. బీజేపీ ఒప్పుకోకపోతే కేవలం చంద్రబాబు నాయుడును నమ్మి ఎన్నికలకు వెళితే గెలిచేది కష్టమనే భయం పవన్ కళ్యాణ్కు ఉంది. అందుకే ఆయన బహిరంగ సభలో తెలుగుదేశంతో పొత్తులకు ఒప్పించడానికి నేను చాలా తిట్లు తిన్నాను, అవమానాలు భరించాను అని బీజేపీ గురించి ప్రస్తావిస్తూ చెప్పారు. ఇప్పుడు ఈ ఆఫర్కు బీజేపీ నో చెబితే పవన్ కళ్యాణ్ త్యాగాలు చేయాల్సి ఉంటుంది. 6 అసెంబ్లీ సీట్లకు బీజేపీ ఒప్పుకున్నా 4 ఎంపీ సీట్లకు అంగీకరించారు. ఇంకా 1, 2 కావాలని పట్టుబడితే పవన్ కళ్యాణ్ తన పార్టీ కోసం తీసుకున్న 4 స్థానాల నుంచి ఇవ్వాల్సి వస్తుందని విశ్లేషణలు సాగుతున్నాయి. అందుకే పొత్తుల కోసం పవన్ కళ్యాణ్ పార్టీని పణంగా పెట్టి త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని పలువురు చర్చించుకుంటున్నారు.